సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి ప్రారంభమైనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 25న మంత్రి వివేక్ సంగారెడ్డి ఆర్ఎస్ఓకు సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ నుంచి బస్సులు వెళ్లాలని వినతిపత్రం ఇవ్వడంతో సోమవారం నుంచి బస్సులు సౌకర్యం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ డైరెక్టర్ గజ్వల్ రామచంద్రారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగిరి మల్లేశం మాట్లాడుతూ గ్రామం నుంచి సుమారు 50 నుంచి 8 మందికి పైగా విద్యార్థులు చదువుకోవడానికి గజ్వల్ చుట్టుపక్కల ప్రాంతానికి హైదరాబాద్ వెళ్లడం జరుగుతుందని, బస్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో ఉదయం సాయంత్రం బస్సులు వచ్చేవని, ప్రస్తుతం రావటం లేదని గ్రామ ప్రజలు విద్యార్థులు తమ దృష్టికి తేవడంతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి వివేక్ తో మాట్లాడి సోమవారం నుంచి బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ఆందోళన నర్సింహులు, పాల రామగౌడ్, బుర్రానా బాలరాజ్ గౌడ్, ఏ రామచంద్రం, జి నరేందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, బోయిని రామచంద్రం, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ రాజిరెడ్డి, ది నరసింహారెడ్డి, వెంకటరామరెడ్డి, శనిగిరి రాజు, గ్రామ యువకులు కమ్మరి నాగార్జున, అంతెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళలకు కల్పిస్తూ ప్రతిరోజు మా ఊరి నుంచి స్కూల్ పిల్లలు ఓటు దగ్గరికి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. ఈ 10 ఏళ్ల నుంచి ఏ బస్సు సౌకర్యం లేదు, ఏమీ లేదు, ఉచిత బస్సు కూడా లేకుండా. ఈరోజు మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి మహిళలకు దృష్టిలో పెట్టుకొని ఉచిత ప్రయాణం కాన్స్టిట్యున్సీ అయి ఉండి కూడా 10 ఏళ్ళు సీఎం బాధ్యత వహించిన మా యొక్క అహ్మదీపూర్ గ్రామంలో ఒక్కనాడు కూడా బస్సు ఎక్స్ప్రెస్ బస్సులు మా రోడ్డు దగ్గర ఆపక చాలామంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఆ యొక్క దృష్టి అనేది మన ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మేము మా యొక్క మంత్రి ఆధ్వర్యంలో, మా నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము మాట్లాడితే మాకు మంత్రి రిటర్పేర్ ఇస్తే మేము ఆర్ఎం దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి ఈరోజు మా అహ్మదీపూర్ గ్రామం నందు అదొక ఎక్స్ప్రెస్ బస్సు ఆపబడము. మరియు ఈ 2-3 రోజులలో మా ఊరిలో కూడా బస్సులు రావడం జరుగుతుంది. నేను ఆర్ఎంతో మాట్లాడినాము, మా నర్సన్న ఆధ్వర్యంలో పోయి మాట్లాడినాము. మా యొక్క మంత్రి కూడా చెప్పిండు రేపు పొద్దుగాల 11 బస్సు ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు వినియోగించుకొని 11 ప్రయాణికులు వినియోగించుకొని మా యొక్క ఊరికి కూడా బస్సు వస్తుందని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఈరోజు మా రోడ్డు దగ్గర ఎక్స్ప్రెస్ ఆపడం జరిగింది. ప్రతిరోజు 11 ఎక్స్ప్రెస్ ఆపుతారు. 11 ప్రయాణికులు కానీ గమనించుకొని మంచిగా మా యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నేను జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. లింగం నా పేరు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలతోనే బస్సులు ఆపలేదు, ఇప్పుడు ఆపుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు మాకు సాయం చేసి నిన్నటి నుంచి మాకు స్టార్ట్ అయింది బస్సులు. మా ఊరు కార్యకర్తలు వలన మాకు మంచిగా అయింది. లెక్క అనుకున్నాం దిగిన ఎక్స్ప్రెస్ బస్. జై కాంగ్రెస్. గ్రామం ఎస్సీసీల అధ్యక్షుడు గజ్వేల్ మండలానికి గ్రామం చివరక్కడ వరకు మన ఎక్స్ప్రెస్ బస్సు ఇప్పుడు ఆపలేదు. అందుకు మేము మొన్న ఆర్ఎం దగ్గర సంగారెడ్డి ఆర్ఎం దగ్గరికి అందుకు ఇవాళ 28వ తారీఖు 6వ నెల నుంచి బస్సులు ఇక్కడ ఆపుతున్నాయి. అందుకు కాంగ్రెస్ జై రేవంత్ అన్న, జై నర్సారెడ్డి, జై కాంగ్రెస్.